సాయి కృష్ణ కేసుపై పౌర హక్కులు మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. సాయి కృష్ణ ఉన్నాడా, లాకప్ డెత్ అయ్యాడా అని ప్రశ్నించారు. 45 రోజులుగా సాయి కృష్ణ తల్లి తిరగని చోటు లేదు, ఎక్కని గడప లేదు అన్నారు. కుటుంబ సభ్యుల చొరవతో హైకోర్టు మెట్లు ఎక్కిందని తెలిపారు. చట్టబద్దమైన అంశాలపై పోలీసుల తీరు ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో పౌర హక్కులు ఏమవుతున్నాయని వారు మండిపడ్డారు. తమిళనాడులో జరిగిన విధంగా ఇక్కడ కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా, లాకప్ డెత్ అయ్యాడా అనేది ఒక ప్రశ్నార్థకం. మా బ్యానర్లోనే చూశారు, లాకప్ డెత్ పక్కన మేము క్వశ్చన్ మార్క్ పెట్టాం. అయితే ఈ ప్రశ్న రావడానికి కారణం అతని తల్లి గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు 45 రోజులుగా తన బిడ్డ ఆచూకీ కోసం తిరగని ఇల్లు లేదు, ఎక్కని గడప లేదు, అడగని మనిషి లేరు. గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ గాదే సాయి కృష్ణకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన, పోలీస్ అధికారులు చేసినటువంటి అనేక విషయాలు నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాల పట్ల చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. కస్టోడియల్ గైడ్ లైన్స్ అంటూ ఉంటుందండి. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని 1997లో వచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారండి. అంటే పీకలు కోసేసిన వాడికి, అంటే బీర్ బాటిల్తో పీకలు కోసేసిన వాడికి, చిన్న వయసులో 23, 24 కేసులు ఉన్నవాడికి ఇలా కాకపోతే ఎలా చేస్తారు, ఇలా చేస్తారని మీరు నన్ను అడుగుతున్నారా? అందరూ నన్నే ఎందుకు అడుగుతారు అంటూ మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాం. అయ్యా, రోజుకొక ఎన్కౌంటర్లు చేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, కాల్చి పడేస్తాం, చంపి పడేస్తాం, బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాం అనే మాటలు మాట్లాడరు. బహుశా చేస్తారేమో, కానీ చెప్పే ధైర్యం చేయరు. ఎందుకంటే అలా చెప్పకూడదు కాబట్టి. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఏదో మా బోటి వాళ్ళు లేకపోతే ఆవేశంతో ఉన్నవాళ్ళు చంపేస్తాం, పొడి చేస్తాం అని అనొచ్చేమో కోపంలో. కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి అద్భుతమైన పదవిలో కూర్చున్నవారు. ప్రభుత్వం కూడా ఇందులో ఏదన్నా దాస్తుందా అనే అనుమానాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వాస్తవాలని వెలికితీసే పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పకుండా మరుగున పడేటట్లు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అనుమానాలు ఈ సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తూ ఉన్నాయి. ఎవరో బయట వ్యక్తులు వచ్చి, లేకపోతే ఎవరో గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, లేకపోతే ఎవరో వచ్చి ప్రభుత్వం మీద ఇది జరిగింది అది జరిగింది చెప్పే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం? అసలు ఇవాళ ఒక ప్రభుత్వం తన డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకలో లేదా అన్యాయమో లేకపోతే న్యాయమో ఏదైనా సరే జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇదిగో మేము ఇది చేస్తాం, ఇది జరిగిందని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతుంది? అంటే తప్పు జరిగింది అనేది ప్రజల్లో సర్వత్రా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ తప్పుని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఎందుకు సాయికృష్ణ ఏమయ్యాడు, ఎందుకు చెప్పట్లా? మీరు ఎందుకు నోరు ఇప్పట్లా? ఎందుకు తీసుకురాలా? 8వ తారీఖు మార్కాపురం నుండి తీసుకొచ్చారని చెప్తున్నారు. 9వ తారీఖు ఇంట్రాగేట్ చేశారని చెప్తున్నారు. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను ఏమైపోయాడు? ఏదైతే ఇప్పుడు సిఐ నాగరాజు గారి మీద సస్పెన్షను, హత్యానేరం మోపామని చెప్తున్నారో అది సరిపోదని మేము అంటున్నాము. సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలంటున్నాము. ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా సరిగ్గా ఉంటుందా ఉండదా అనేది మనకి ఆయేషా మేరా కేసు ఇంకా అనేక కేసుల్లో ఉంది. అయినా సరే కొంతలో కొంత మంచిగా జరుగుద్దని ఆశిస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ తర్వాతనే ఛార్జ్షీట్ ఫైల్ చేసేది అనేది ఉంటుందనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఇందా చెప్పారు, తమిళనాడు కేసులో ఏదైతే జరిగిందో అలానే జరిగింది కాబట్టి అలా జరగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా జీవించే హక్కు ఉంది. సాయి కృష్ణ నేరస్తుడు కావచ్చు, ఆ తల్లి చెప్పింది, మేనమామ చెప్పింది మా అబ్బాయి ట్రాక్ తప్పాడు అని. నిజంగా పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ ఉండి అతని ప్రవర్తన మారుతుంది, ఈ పోలీసులు ఈ సిస్టము నా కొడుకుని మారుస్తుంది అని చెప్పి ఆవిడ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కానీ కొడుకునే మాయం చేసేశారు అని చెప్పి ఆవిడ పోరాటం నిజంగా ఈ రోజున కొంతమేరకు ఫలించిందని చెప్పాలి. లేకపోతే ఇది బయటకు రాదు. ఏం జరుగుతుంది అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు మేము మిస్ అయ్యాడనే అనుకుంటున్నాము. లాకప్ డెత్ అయ్యాడు, అది ఇదే అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. నేరస్తులు ఎటువంటి వారైనా సరే, లాకప్ డెత్ జరిగినా సరే పిలిచి రాజీ కుదుర్చుకొని శవాన్ని అప్పచెప్పి తల్లిదండ్రులకో అక్క చెల్లెళ్ళకో కుటుంబానికో అప్పచెప్పి ఇచ్చి వాళ్ళతో మాట్లాడే విధానాన్ని ఇంతకుముందు చూసాము. అతను గాదే సాయికృష్ణ ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నేరస్తుడు అయినా, రౌడీ షీటర్ అయినా ఈ రకమైన ఇది జరగటం చాలా దురదృష్టకరము. ఒక తల్లి ఆవేదన చూసి మహిళలుగా ఇక్కడ అందరం కూడా చాలా చెల్లించిపోయాము. ఎందుకంటే ఆ తల్లి నా బిడ్డ చనిపోయాడా, బ్రతికున్నాడా, ఉంటే శవాన్ని ఇవ్వండి, లేదంటే బూడిదనైనా ఇవ్వండి అని అడగటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఇది చేసిన సందర్భం మేమందరం చూసాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.